హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. శంకర్ గారు తీసిన చాలా సినిమాలు కరప్షన్, లంచం మీద తీస్తూ ఉంటారు. మనం జెంటిల్మెనే కానీ, భారతీయుడే కానీ, అపరిచితుడే కానీ ఇలా చాలా సినిమాలు మన దేశంలో జరిగే ఒకే ఒక్కడే కానీ కరప్షన్ మీద బేస్ అయి ఉంటాయి. అలాంటి స్టోరీ బేస్తో తీసిన ఇంకో సినిమా శివాజీ. శివాజీ సినిమా రజనీకాంత్ మరియు వివేక్ మరియు వివేక్ కాదు శ్రియ తదితరులు నటించిన ఈ సినిమా. సుమన్ గారు విలన్గా నటించారు. స్టోరీ లైన్ విషయానికి వస్తే చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే, హీరో సంపాదించిన అంత డబ్బు పోగొట్టుకొని న్యాయంగా సంపాదించిన డబ్బు అంతా పోగొట్టుకొని విలన్ దగ్గర ఉన్న అన్యాయంగా సంపాదించిన డబ్బంతా కూడా ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ తోటి ఎలా కొల్లగొడతాడు అనేది బేస్ లైన్. సో స్టోరీ విషయానికి వస్తే, రజనీకాంత్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో పనిచేస్తుంటాడు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అన్ని కోట్లు ఎలా సంపాదించాడు అనేది అయితే సినిమాలో చర్చించలేదు, చూపించలేదు. కానీ మేబీ మరి అతని వయసు ఎంతో తెలియదు, కానీ శ్రియా వెనకాల పడుతున్నాడు కాబట్టి ఒక 30-40 మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాము. సో ఈ వయసు అనేది కూడా డిస్కస్ చేయరు సీనియర్ హీరోస్ విషయంలో. అంటే 50 ఏళ్ళున్నా కూడా 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో చూపిస్తుంటారేమో, అది కూడా తెలీదు. మరి అతను ఎంత ఏజ్ అనేది తెలియదు, కానీ 250 కోట్ల పైనే సంపాదించేసి బెంజ్ కార్లు, పెద్ద పెద్ద ఇళ్ళు, ఒక లైక్ రిలయన్స్ అంబానీ ఎలాంటి జీవితం జీవిస్తాడో అంత సంపాదించినట్టుగా అయితే చూపిస్తారు సినిమా స్టార్టింగ్లో. మరి ఇంత సంపాదించిన అతను ఏం చేస్తాడంటే, ఇండియాకు వచ్చేసి ఈ 250 కోట్ల కంటే ఎక్కువ ఉన్న డబ్బునంతా తీసుకొచ్చి పేదల కోసం చదువులు, పేదల కోసం హాస్పిటల్స్ పెట్టాలి అనే ఒక ఎయిమ్తో వస్తాడు. మరి అతను ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడో తెలియదు, కానీ ఇంత 250 కోట్లు సంపాదించిన అతను ఇంత చిన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉండడా అనే డౌట్ కూడా రావచ్చు మీకు. ఈ 250 కోట్లు తీసుకొని వచ్చిన తర్వాత ఇతను ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఎవరిని కలవాలి, ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలి, ఎవరెవరిని కలిస్తే, అంటే 250 కోట్లు సంపాదించిన అతనికి ఈ మాత్రం లాయర్ ఉండడా, లేకపోతే ఈ మాత్రం పర్సనల్ అసిస్టెంట్ ఉండడా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. కానీ ఇక్కడ ఎవరు ఉండరు, అంతా హీరోయే చేస్తూ ఉంటాడు. 250 కోట్లు సంపాదించిన అతని దగ్గర మినిమం చిన్న చిన్న పనులు చేయడానికి, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళటానికి బుద్ధున్నోడైతే ఎవరు ఆఫీసుల చుట్టూ తిరగడు. తన అసిస్టెంట్స్ పెట్టుకొని వాళ్ళతోటే పనులు చేయించుకొని ముఖ్యమైన చోట మాత్రమే తను తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ దాని రివర్స్గా ఏదో 100 రూపాయలు 10,000 జీతగాడో కానీ తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటాడు హీరో. ప్రతి ఆఫీస్కి తిరుగుతాడు పర్మిషన్ల కోసం. అయితే నువ్వు ఎంత ఖర్చు పెట్టి కాలేజ్ కడుతున్నావు, ఎంత ఖర్చు పెట్టి నీ టర్న్ ఓవర్ ఎంత అంటే 200 కోట్లు అని చెప్తాడు. 200 కోట్లు అన్న ప్రతి చోట ఇతన్ని 10 కోట్లు 20 కోట్లు అడుగుతూ ఉంటారు. ఎందుకు ఇవ్వాలి లంచం, నేను లంచం ఇవ్వను అని ముందు అంటాడు. తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఆఫీస్కి డైరెక్ట్గా అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు అది లేదు ఇది లేదు అంటున్నారని చెప్పేసి మళ్ళీ తప్పదు అని చెప్పి ఈ ప్రాసెస్లోనే గవర్నమెంట్ ఎమ్మెల్యే కూడా కాదు, గవర్నమెంట్లో కీ రోల్ ప్లే చేసేటువంటి ఒక బిజినెస్ మ్యాన్, అతని దగ్గర చాలా కూడా విద్యా సంస్థలు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. అలాంటి ఒక ఆదిశేషు అనే సుమన్ పాత్రలో అయినటువంటి ఆదిశేషుని కూడా కలుస్తాడు. ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేసి సిటీలో ఉన్న బిగ్ స్టార్స్ అందరు, సెలబ్రిటీస్ అందరినీ పిలుస్తాడు. అందులో ఆదిశేషు కూడా వస్తాడు, సుమన్. సో ఇలా పెడుతున్నాను, ఫ్రీగా సర్వీస్ చేద్దాం అనుకున్నా అంటే, వెరీ గుడ్, చాలా మంచిది అంటాడు. కానీ తన అసిస్టెంట్ తోటి ఇది జరగకుండా చూడు అని చెప్తాడు. సో ఇలా లంచం ఇవ్వకపోతే మనకు ఏ పని జరగదు అని తెలుసుకున్న రజనీకాంత్ తన దగ్గర ఉన్న కోట్లన్నీ కూడా లంచం రూపంలో సిటీలో ఉండే పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరికీ ఒక హోటల్లో పిలిచేసి ఇస్తాడు. మరి ఇలా ఇచ్చినప్పుడు తను తర్వాత పట్టుపడతాననే విషయం కూడా హీరోకి తెలియదు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆదిశేషు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర చెప్తాడు, ఏంటి నేను మీకు చెప్పా కదా ఇతన్ని ఆపేయమని, ఇతనేంటి ఇంకా తన
హాస్పిటల్ పనిలో ఉన్నాడు, కాలేజ్ పనిలో ఉన్నాడు, అన్ని పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు అంటే, నేను ఆపలేను సార్ అంటాడు. మీరు గనక ఆపకపోతే నేను గవర్నమెంట్నే పడేస్తాను అని చెప్పేసి ఈ ఆదిశేష్ అనే అతను సుమన్ మొత్తం గవర్నమెంట్నే పడేస్తాడు. సో కొత్త చీఫ్ మినిస్టర్ వస్తాడు, కొత్త గవర్నమెంట్ వస్తుంది. దాంతో ఇక్కడ ఏ పనులు అయితే శివాజీ చేస్తూ ఉంటాడో, శివాజీ అంటే రజనీకాంత్ చేస్తూ ఉంటాడో, రజనీకాంత్ హాస్పిటల్స్ పనులు, కాలేజ్ పనులన్నీ ఆపిచ్చేస్తారు. ఎందుకంటే కొత్త జీవో వచ్చింది అని చెప్పేసి ఈ ల్యాండ్ గవర్నమెంట్ది అని ఒక కొత్త జీవో వస్తుంది. ఇదేంట్రా బాబు అని తలకాయ పట్టుకొని మళ్ళీ అఫీషియల్స్ని అడిగితే, లేదు ఇది కొత్త జీవో అని చెప్తారు. మరి నీకెంత ఇవ్వాలి అని అడిగితే, మళ్ళీ నాకు ఒక 50 కోట్లు ఇస్తే నేను శాంక్షన్ చేస్తా అంటాడు. ఇప్పుడు ఏం చేయాలా అని తలబట్టుకున్న రజనీకాంత్ ఇప్పుడు ఏం చేయాలా అని తలకాయ పట్టుకున్న రజనీకాంత్ ఈ కోర్టు కేసులో ఇరుక్కుంటాడు. తను అందరికీ డబ్బులు ఇచ్చాను అని చెప్తాను. మరి బుద్ధున్నోడు ఎవడో కూడా నిజంగా లంచం ఇస్తే నేను లంచం ఇచ్చాను బహాటంగా చెప్పడు. అది కూడా 250 కోట్లు సంపాదించిన తెలివిగలతను అసలే చెప్పడు. కానీ రజనీకాంత్ మాత్రం ఎక్కడికి పోయినా కూడా నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, వీళ్ళకి డబ్బులు ఇచ్చానని చెప్పేస్తూ ఉంటాడు. సో అలా కోర్టు కేసులో ఇరుక్కుంటాడు రజనీకాంత్. ఇరుక్కున్న అతను కోర్టులో కూడా నేను అందరికీ లంచాలు ఇచ్చాను అని అరుస్తూ ఉంటాడు. దాంతో జడ్జి, నిజంగా నువ్వు లంచం ఇచ్చావా అంటే అవును ఇచ్చాను అంటాడు. ఆ ఒక్క మాటతోటి ఇతన్ని జైల్లో వేస్తారు. ఆ జైల్లో వేసిన తర్వాత ఇతన్ని కుక్కను కొట్టినట్టు కొడతాడు సుమన్, ఇతని మీద ఉన్న కోపం కసితోటి. అప్పటికే ఇతను స్టార్ట్ చేసిన కాలేజెస్ అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటాయి, కానీ ఇప్పుడు మూయిచ్చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ కోర్టు కేసు ప్రూవ్ అయిన తర్వాత ఇతను స్టార్ట్ చేసిన కాలేజీలు లేకపోతే హాస్పిటల్స్ అన్నీ మూయించేస్తారు. దాంతో రోడ్డు మీద పడతాడు శివాజీ. ఏం చేయాలో అర్థం కాదు. దాంతో అక్కడికి వచ్చిన సుమన్ రజనీకాంత్కి, ఇప్పుడు ఏం చేస్తావు, అడుక్కు తింటావా అని ₹1 ఇస్తాడు. ఆ రూపాయితోటి ఏం చేయాలని రాత్రంతా ఆలోచించిన రజనీకాంత్, అంటే ఇప్పుడు టోటల్ 250 కోట్లు సంపాదించిన రజనీకాంత్ లంచం రూపేణా కానీ అతను కాలేజీలు ఖర్చు పెట్టిన డబ్బే కానీ మొత్తం 200 కోట్లు పోగొట్టుకొని జీరోకి వస్తాడు. అంటే తను సంపాదించిన డబ్బంతా ఇప్పుడు పోయింది. ఇప్పుడు మళ్ళీ హీరో కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా సంపాదించేస్తాడన్నమాట. మామూలుగా బుద్ధున్నోడైతే తను ₹10 సంపాదిస్తే రూపాయి ఖర్చు పెట్టి ₹9 దాచిపెట్టుకుంటాడు. ₹100 ఉంటే ₹10 ఖర్చు పెట్టి ₹90 దాచిపెట్టుకొని ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటాడు. కానీ తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఖర్చు పెట్టేసి రోడ్డు మీదకి వచ్చి ఏం చేయాలని ఆలోచించేవాడే హీరో అనమాట. సో అలా జీరోకి వచ్చేస్తాడు, మైనస్కి వస్తాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఒక దోశ తింటూ ఉంటాడు రోడ్డు మీద కమేడియన్తో కూర్చొని. ఏం చేయాలని ఆలోచించి ఆ విలన్ ఏదైతే ₹1 ఇచ్చాడో ఆ రూపాయితోటే ఒక ఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి నోట్లో కాలర్ పెట్టుకొని విలన్ లాగా మాట్లాడేసి విలన్కే ఫోన్ చేసి ఒక రైడ్ అవుతుంది. సో ఆ రైడ్ అవుతుంది కాబట్టి నీ దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం దాచిపెట్టుకో, లేకపోతే రేపు పొద్దున్న నువ్వు జీరోకి వస్తావు అని సుమన్కి ఫోన్ చేస్తాడు. అసలు అది ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, నిజంగా ఆ కాల్ విలన్ ఎంత పిచ్చోడంటే ఈ కాల్ ఒక పబ్లిక్ ఫోన్ బూత్దా కాదా అని కూడా తేల్చుకోలేంత పిచ్చోడు. ఏంటంటే గవర్నమెంట్నే కంట్రోల్ చేయగలడు, మొత్తం ఉన్న రాష్ట్రాన్నే కదిలించగలడు. ఎక్కడ ఏ ఎస్ఐ ఉన్నా డీజీపీ ఐజీ వరకు కూడా అతనికి కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక ఐటీ డిపార్ట్మెంట్ బిల్డింగ్ ముందున్న ఒక చిన్న ఫోన్ బూత్లోంచి అనేది పసిగట్టలేకపోతాడు. సో అలా తన దగ్గర ఇతను ఇచ్చిన కాల్కి అతను బెదిరిపోయి తనకున్న బ్లాక్ మనీ కానీ హార్డ్ డిస్క్లే కానీ పత్రాలే కానీ అన్నీ తీసుకొని ఒక సంచుల్లో వేసి డ్రైవర్కి అప్పచెప్పేస్తాడు. అంటే ఏమాత్రం ప్రొటెక్షన్ లేకుండా డ్రైవర్కి అప్పచెప్పి, డ్రైవర్ కూడా పిచ్చోడు. ఇవి జస్ట్ ఎరువులు అంటే ఎరువుల ప్యాకెట్ ఎలా ఉంటుందో, ఎరువుల సంచి ఎలా ఉంటుందో, డబ్బులతో నిండిన సంచి ఎలా ఉంటుందో కూడా తెలియని పిచ్చోడే డ్రైవర్ అనమాట. అలాంటి ఒక డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాడు. ఎరువులు వచ్చినాయరా అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అదే కారులో వెళ్ళబోతుంది అనే సంగతి రజనీకాంత్ కూడా తెలుసు. అంటే ఏ కారులో అతని దగ్గర విలన్ దగ్గర ఉన్న 20-30 కార్లలో
ఈ కారులోనే పంపిస్తాడని రజనీకాంత్ తెలుసు, ఏ టైం పంపిస్తాడో తెలుసు, అది ఎక్కడ మలుపు తిరుగుతుందో తెలుసు. ఆ మలుపు దగ్గర ఎన్నో వందల కార్లో ఆ కార్ని మాత్రమే ఆపుతాడు రజనీకాంత్. ఆ కార్ని ఆపి మాకు లిఫ్ట్ కావాలి అంటే ఆ డ్రైవర్ పిచ్చోడు కూడా ఎక్కడైతే అతను మలుపు తిరగాలో అక్కడ ఆపి దింపేసి నేను ఇటు వెళ్తున్నా అని చెప్తాడు. దాంతో ఒకవేళ వీడు పిచ్చోడే అనుకుందాం డ్రైవరు, బా అంత ప్రభుత్వాన్ని కదిలించేంత శాసించేంత గల అధికారం ఉన్న, అంత టాలెంట్ ఉన్న విలన్ తన బండి ఎటుపోతుందని ట్రాకర్ పెట్టుకొని ఉండడా అనే డౌట్ మీకు రాకూడదు, ఎందుకంటే ఇది కమర్షియల్ మూవీ. సో ట్రాకర్ కూడా విలన్ పెట్టుకోడు. వాళ్ళందరికీ తెలియకుండా వీళ్ళు వెళ్ళిపోయి రజనీకాంత్ వెళ్ళి ఒక ఫైట్ చేసిన తర్వాత కూడా విలన్స్ ఈ డబ్బు పోయి మీ ఎరువుల సంచులు పోయినాయి సార్ అని వాళ్ళకి చెప్పరన్నమాట విలన్కి. సో ఆ రాత్రి మొత్తం ఎరువుల ప్యాకెట్లు, ఎరువుల సంచుల్ని ఎత్తుకుపోతాడు రజనీకాంత్. మరుసటి రోజు ఫోన్ చేసి హా చూసావా నేను ఎత్తుకెళ్ళా అంటాడు ఒక ఆటోలో. పోనీ ఇంత ఎత్తుకెళ్ళిన రజనీకాంత్ అంత వాల్యుబుల్ థింగ్స్, అంత బ్లాక్ మనీ, అంత పత్రాలు, అంత హార్డ్ డిస్క్స్ని జస్ట్ ఒక ఆటోలో పెట్టుకొని కమెడియన్తో కామెడీ చేస్తూ ఉంటాడు. ఏది విలన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి. విలన్ ఏమన్నా పిచ్చోడా? విలన్ దగ్గర అంత టాలెంట్, అంతంత మనుషులు ఉన్నప్పుడు జస్ట్ ఒక ఆటోని క్యాప్చర్ చేయడం, మళ్ళీ హీరోని కొట్టడానికి 100 మందిని పంపించేంత మైండ్ ఉన్న విలన్కి ఒక ఆటోలో తన పత్రాలు, డబ్బులు ఉన్నాయని తెలిస్తే ఆ ఆటోని క్యాప్చర్ చేయటం ఎంతసేపు? హీరో ఇక్కడ జీరో కాదు మైనస్లో ఉన్నాడు. అతని దగ్గర నాకు 100 మంది రౌడీలను పెట్టేస్తే ఆ మాత్రం ఆటోని క్యాప్చర్ చేయలేడా అనే డౌట్ మీకు మళ్ళీ రాకూడదు, ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా. సో అలా భయపడిపోయి ఒక ఫోన్ కాల్కి, ఒక బజ్జీకి భయపడిపోయిన విలన్ రజనీకాంత్కి బెదిరిపోయి తనకున్న ఆస్తి మొత్తం అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే ఆస్తి పేపర్ల కోసం తనకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ అక్కడే ఒక పెద్ద ఫైట్ అవుతుంది. ఆ ఫైట్లోంచి యాజ్ యూజువల్గా 60-70 ఏళ్ళున్న హీరో ఫైటింగ్ చేసి బయటపడిపోతాడు. అది స్టోరీ. సో అలా బయటపడిపోయిన రజనీకాంత్ మరి ఈ డబ్బుని ఏం చేస్తాడంటే ఇప్పటిదాకా సినిమా చరిత్రలో ఎవరూ చూపించినంత విధంగా ఈ సినిమాలో ఒక బ్లాక్ మనీని వైట్ ఎలా చేయాలనే ప్రాసెస్ని చూపించారు. అది ఇంకొంచెం డీటెయిల్గా అయితే చూపించలేదు, కానీ ఇది బ్లాక్ మనీ మనం హవాలా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ హవాలా ఇక్కడ ఆ డబ్బుని ఇక్కడ వ్యాపారానికి వాడుకొని అక్కడ వాళ్ళ దగ్గర యూఎస్లో ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళు ఒక అకౌంట్ నెంబర్ చెప్తే ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అలా బ్లాక్ మనీ వైట్ అయిపోయినట్టుగా చూపిస్తారు. సో ఆ వైట్ అయిపోయిన మనీతోటి మళ్ళీ వచ్చేసి శివాజీ తన కాలేజీలను కంప్లీట్ చేస్తాడు, హాస్పిటల్స్ని కంప్లీట్ చేసేసుకుంటాడు. అంతా లీగల్గా జరిగిపోతుంది. ఇప్పుడు మాత్రం ఎన్ని రోజులు బ్లాక్ చేసిన విలన్ ఇప్పుడు సైలెంట్గా ఉంటాడు. ఎందుకు సైలెంట్గా ఉంటాడో ఎవరికి తెలియదు. బట్ అతను కాలేజీలు కంప్లీట్ చేసేసుకొని విలన్ దగ్గరికి వచ్చేసి చేసుకుంటుంటే ఈ ప్రాసెస్లోనే మళ్ళీ విలన్ రజనీకాంత్ని పట్టుకొని బాగా కొడితే అతను చచ్చిపోయాడు అని ప్రూవ్ చేయించుకొని అతను ఏం చేస్తాడంటే కొత్తగా మళ్ళీ ఒక కొత్త రజనీకాంత్ని తీసుకొస్తాడు. అతని పేరే గుండు బాస్. అతను ఎవరు అంటే రజనీకాంత్ ఫ్రెండ్ అంటాడు. అంటే చూసే ప్రతి ఒక్కరు గుర్తుపట్టగలరు, కానీ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ మాత్రం గుర్తుపట్టవు. ఇతను రజనీకాంత్ అని చెప్పి జస్ట్ గుండు చేయించుకుంటాడు అంతే. అసలు అక్కడ ఆ క్యారెక్టర్ పెట్టాల్సిన అవసరమే లేదు, రజనీకాంత్ డైరెక్ట్గానే చేశాడు అని చెప్తే సరిపోయేది. మరి రజనీకాంత్కి పాత్రను అలా చంపి కొత్తగా గుండు బాస్ అని లాస్ట్ 10 నిమిషాలు చూపిస్తారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ కథ అంతా వెళ్తుంటే ప్యారలల్గా శ్రియతోటి ఒక లవ్ ట్రాక్ పెడుతూ ఉంటారు డైరెక్టర్. అంటే ఇంకా చెప్పాలంటే అసలు ఈ సీరియస్ స్టోరీ కంటే ఆ లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ షాప్లో పనిచేస్తున్న శ్రియని ఇష్టపడతాడు రజనీకాంత్. తన లవ్ని ఎక్స్ప్రెస్ అంటే చాలా ఇప్పటిదాకా తీసిన సినిమాలు అన్నిటిలోకి చాలా చాలా న్యాచురల్గా ఉన్న లవ్ స్టోరీ ఇది. ఒక ట్రైన్ సీన్ తప్పితే అంతే. ఇప్పటిదాకా మాట్లాడని నిజాలన్నీ చాలా ఈ సినిమాలో శ్రియా చేతం పలికిచ్చాడు డైరెక్టర్. మరి రజనీకాంత్ ఎలా ఒప్పుకున్నారో తెలీదు.
ముందు మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎలా పెళ్లి చేసుకుంటా మిమ్మల్ని అంటే, ఇది మా ఫ్రంట్, ఇది మా బ్యాక్ అంటాడు. తర్వాత ఓహో పరిచయాలే కదా, మేము ఇంటికి వచ్చి పరిచయం చేసుకుంటా ఉంటారు, కానీ ఇంటికి వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పరిచయానికి ఇష్టపడరు. సరే పండగ అని వస్తే పండగకు కూడా వాళ్ళని రానియరు. సరే బలవంతాన వీళ్ళని శ్రియ వాళ్ళ ఫ్యామిలీని తమ ఇంటికి ఇన్వైట్ చేసి భోజనం పెట్టించి, మా ఇంట్లో మీకు ఇన్ని వసతులు కల్పించబోతున్నాము, సో నన్ను పెళ్లి చేసుకున్న దానికి వంగదు. కానీ లాస్ట్కి ఇతను ఎప్పుడైతే హాస్పిటల్స్ పెట్టి ఫేమస్ అయ్యాడో, పేపర్లో ఫోటోలు పడుతున్నాయో, అప్పుడు శ్రియ పెళ్ళికి ఒప్పుకుంటుంది. కానీ జాతకాల్లో ఆమెకు ఫస్ట్ నుంచి కూడా రజనీకాంత్ తోటి పెళ్ళి అయితే రజనీకాంత్ చచ్చిపోతాడని ఏ జాతకం చెప్పేవాడో చెప్పాడు కాబట్టి దాన్ని నమ్ముతూ వస్తుంది. కానీ నా భర్త మంచి పనివాడు, అతనికి ఏం కాదు అని మాత్రం నమ్మదు. అలా తన భర్త చావుకు తనే కారణమవుతుంది. సో లాస్ట్ వరకు కూడా పెళ్లి చేసుకొని బాగానే ఉంటారు, లాస్ట్కి సుఖాంతం అవుతుంది. ఇదండి లవ్ ట్రాక్. అయితే ఈ మధ్యలో నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకో అంటే, నా చెయ్యి చూడు ఎట్లా ఉందో, నీ చెయ్యి ఇట్లా ఉందో చూడు, నేను తెల్లగా ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నావు అని రజనీకాంత్ అంతటి సూపర్ స్టార్ని నువ్వు నల్లగా ఉన్నావు అనే డైలాగ్ చెప్పించటం, తెల్లగా అవటానికి అతను మిల్తానా ముట్టిలో మొత్తం మునిగిపోవటం లాంటి సీన్స్ చాలా ఇబ్బందికరంగా, చూసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే మరి రజనీకాంత్ ఎలా చేశారో తెలీదు. సో అదండి టోటల్ ఓవరాల్ స్టోరీ. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.